అందరికీ ప్రస్తుతం మనం సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. సో అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారైతే నిరుద్యోగుల గురించి ప్రస్తావించడం జరిగింది. నిరుద్యోగులకి నేను 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు అని నిరూపిస్తే నా తల నరుక్కుంటానైతే రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటుగా అయితే చెప్పడం జరిగింది. సో ఒకసారి దీనిపైన మనతో ఉన్న విద్యార్థులని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, రేవంత్ రెడ్డి గారైతే నిరుద్యోగులకి నేను 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు అని నిరూపిస్తే నా తల నేనే నరుక్కుంటా అని చాలా ఘాటుగా చెప్పడం జరిగింది. దానిపై మీరేం చెప్తారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డది. ఆయన తల నరుక్కుంటున్నాడు. ఎవరు కావాలైనా తల మాకు కావాల్సిన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నిజంగా నువ్వు తల నరుక్కుంటా, కాళ్ళు నరుక్కుంటా, షెట్లు నరుక్కుంటా అనకుండా ఏదైతే నువ్వు మాకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నావు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. ఎందుకు మరి మీడియాలలో ఊకదంపుడు మాటలు మాట్లాడడం? అదే 70,000 ఉద్యోగాలు ఇచ్చుడాను అశోక్ నగర్ అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చిన ఎలక్షన్ ముందుకు అదే ప్లేస్ దగ్గరకు వచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్న దగ్గర ఎందుకు నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నావు? నిరుద్యోగుల సమక్షంలో నిరుద్యోగుల మీటింగ్ పెట్టినప్పుడు అంటే అదేందో నిజంగా ఇచ్చినా లేదా అనేది తెలుస్తుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అప్పుడు జూబ్లీహిల్స్ భయ ఎన్నికల ప్రచారం అప్పుడు అక్కడ పోయి నువ్వు 70,000 ఇచ్చిన 60,000 ఇచ్చిన తల నరుకుంటా అంటే అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇది ఒక విషయం కాదు, ప్రతి విషయం అబద్ధాలే. మేము అసలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాలంటే కూడా మాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఒకసారి 2 సార్లు 3 సార్లు పదే అంటే ఓకే, కానీ పదే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటే ఎక్కడిచ్చినావు? ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. 2023 కన్నా ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్, ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళ అధికారంలోకి 2023 డిసెంబర్ 7 తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేదు. మొత్తం గతం లోపల ఇచ్చినట్టు నోటిఫికేషన్. మరి ఎక్కడ పెట్టుకుంటావు నీ తల? అసలు నీ తల ఎవరు కావాలి? ఎందుకు నువ్వు బహిరంగ సభల్లో అబద్ధాలు ఆడుతున్నావు? ఒకసారి లైబ్రరీ దగ్గరికి, యూనివర్సిటీ దగ్గరికి నిరుద్యోగులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు 70,000 ఇచ్చినావు, 80,000 ఇచ్చినావు అని చెప్పి నిరూపిస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతాను. అయితే రేవంత్ రెడ్డి గారేమో నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు. అసెంబ్లీ సాక్షికి ఇంకొక మంత్రి ఏమో లేదు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో మేము ఇచ్చిన వాటిని చూపించి మేము ఇచ్చినాం అని కాంగ్రెస్ అంటుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి ఎవరిది నిజం అనుకోవచ్చు, ఎవరు అబద్ధం చెప్తారు అనుకోవచ్చు అన్న? ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందా లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందా అని కాదు, కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగుల హక్కు ఇది. ఎందుకంటే నీళ్లు, నియామకాలు, నిధుల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పడింది అనేది అందరికీ తెలుసు. ఈ నిధులు, నియామకాల ఆధారంగా ఏర్పడిన రాష్ట్రంలో నియామకాలు ఇస్తామని గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. వాళ్ళు కొన్ని నోటిఫికేషన్ వరకు ఇచ్చారు, ఫిలప్ చేశారు. కానీ కొన్ని నోటిఫికేషన్లు ఎలక్షన్ టైంలో ఏం చేశారంటే 18 పేపర్లు లీకేజ్, ఏదైతే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే 18 పేపర్ లీకేజ్ చేయడం వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకైనా సరే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి రిలీజ్ చేసి మాకు ఉద్యోగ నియామకాలను నింపిద్దనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలతో గెలిపించుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఫిలప్ చేయడానికి 100% ఏదైతే 18 పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల క్వశ్చన్ పేపర్లో తీవ్రమైన నష్టాలు జరిగినాయి నిరుద్యోగులకి, ఆ నోటిఫికేషన్ సంబంధించింది కూడా మొత్తానికి అపాయింట్మెంట్ లెటర్లో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అది అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, అధికారంలో రాంగ్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు కదా. సో ఈ 2 లక్షలకు సంబంధించింది కేవలం మన స్టాఫ్ నర్స్కి సంబంధించింది, తర్వాత ఆర్టీసీ సంబంధించింది, తర్వాత మనకి కోర్టుకి సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు మాత్రమే రిలీజ్ చేసింది. కాబట్టి దయచేసి మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ రాలేదు, సో డిఎస్సి వచ్చింది, మళ్ళీ ఒక డిఎస్సి కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. తర్వాత గురుకుల కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే గురుకులాలో బ్యాక్లాగ్ పోస్టులు అనేవి చాలా 4-5 వేల పోస్టులు మిగిలినాయి. 9,000 పోస్టులు ఇస్తే 4-5 వేల పోస్టులు బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. 1:2 కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తా అన్నారు, కానీ డౌన్ మెరిట్ లిస్ట్ అని ఇవ్వకపోవడం వల్ల కూడా బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి కదా. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏదైతే గురుకులాలో దాదాపు 4-5 వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులు కూడా మీరు బ్యాక్లాగ్ పోస్టులు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మీ ప్రభుత్వమే నిరుద్యోగులకి న్యాయం చేసిన ప్రభుత్వంగా మిగిలిపోయింది కదా చరిత్రలో. అయితే మరి మీరు ఉన్న సొంత ఊర్లో వదిలిపెట్టి ఇక్కడ ఉద్యోగాలు చేయాలి అన్న ఆశతో మీరు ఇంత దూరం రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏమో నేను 70,000 ఇచ్చినా 60,000 ఇచ్చినా అని చెప్తున్నారు. మరి మీకు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు? అసలు వస్తాయా రావా, లేకపోతే మీ జీవితం మొత్తం ఇంకా ధర్నాలకి ఉద్యమాలకి వీటికి అంకితమై ఉంటుంది అన్న? ఎవరైనా ధర్నాలు ఉద్యమాలు చేయాలని ఎవరు అనుకోరు. ఎప్పుడైతే
అణచివేత, ఎక్కడైతే మనకు ఉద్యోగాలను లభించవో అక్కడ అనేది ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏదో చేయాలని ఏదో చూడాలని కాదు కదా, మేము వచ్చింది ఇక్కడ ఉద్యమాలు చేయడానికో లేకపోతే ఇది చేయడానికి రాలేదు. మేము గత ప్రభుత్వంలో కూడా కొంచెం దెబ్బతిన్నాం. ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంటే పూర్తి అణచివేత ఇక్కడ, పూర్తి అంటే పూర్తి. గత ప్రభుత్వం అయినా అక్కడ అరొకరు ఎగ్జామ్స్ పెట్టినాయి, ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళకంటే వాళ్ళ న్యాయం అనిపిస్తుంది ఇప్పుడు. వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత అరే వాళ్ళే న్యాయం అంతో కొంత ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టారు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము వాడిని కాదని చెప్పేసి వీడిని గెలిపిస్తే ఈడు ఏరికోడి తెచ్చిన మగుడు ఏరేడు దండినట్టు మమ్మల్ని ఎగరెగరదంటున్నాడు. పచ్చి అబద్ధాలు ఎక్కడ పడితే ఏ సభల్లో కూడా. మంత్రులు అయితే ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే రేపు చుక్కలు కనబడతాయి మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ వీళ్ళకి చుక్కలు కనబడతాయి. ఎందుకు చెప్పనా, వీళ్ళు పచ్చి అబద్ధాలు విషయం మాకు అర్థమైపోయింది. ఈ రేపు మాకు ఒక నోటిఫికేషన్ అంటే ఏదో ఒక నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ ఇయ్యరు. నిరుద్యోగ మిత్రుల మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఉన్నంత కాలం ఒక్క నోటిఫికేషన్ కూడా రాదు. వీళ్ళకి మన మీద చిత్తశుద్ధి లేదు. ఇలా గ్రూప్ 1 విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఇలా ఎవరిని కలుస్తున్నారు, ఏ జడ్జిని కలుస్తున్నారు ముందర మనకు క్లియర్ కట్గా అవుతుంది. మనం జడ్జిని అనట్లేము, కానీ ఎందుకు కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక జడ్జిమెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అది కూడా ఆలోచించండి. ఎవరు కలుస్తున్నారు, ఎక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అంత విషయాన్ని కూడా నిరుద్యోగులు ఇలా మెదస్సులు పెట్టుకొని తిరుగుతున్నారు. అవకాశం వరకు వచ్చినప్పుడు తొక్కి నారదిస్తారు. ఇప్పుడు మొన్న నిజామాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు అయితే నిరుద్యోగుల గురించి ప్రస్తావించి, నేను వాళ్ళకి 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదని నిరూపిస్తే నా తల నేనే నరుక్కుంటా అని అయితే ఘాటుగా చెప్పడం జరిగింది. దానికి మీరేం సమాధానం చెప్తారన్న? 70,000 ఉద్యోగాలు నాలుకతో చెప్పిండా లేకుంటే ఆధారాలు నా మాదిరిన చెప్పిండా? మీరు చెప్పండి, మీరు చూసారు కదా ఛానల్. అంటే 70,000 మేము ఏ శాఖలు వేసినాం, ఏ డేట్ వేసినాం, ఏ మంత్ వేసినాం, ఏ ఇయర్ వేసినాం అని చెప్పిండా? ఊరికే ఈ మాదిరిన మైక్ ముందల పెట్టుకొని 70,000 ఉద్యోగాలని ఒక ముఖ్యమంత్రి అంటాడు, 1,00,000 ఉద్యోగాలని వివేక్ సార్ అంటాడు, 60,000 ఉద్యోగాలని శ్రీధర్ బాబు సార్ అంటాడు. ఇక వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ లేదు. మరి సార్లు చదువుకున్నారా లేదా అనేది నాకైతే పెద్దగా అవగాహన అయితే లేదు. నిరుద్యోగులు అయితే చదువుకున్నారు. ఇగో ఇక్కడ డేటు, మంతు, ఇయరు, ఏ పార్టీ ఇచ్చింది, ఏ శాఖలో ఇచ్చిర్రు, ఎక్కడ అనేది క్లియర్గా ఉన్నది. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు మెడల్ నరుక్కుంటావా ఇంకేమన్నా నరుక్కుంటావా అన్నది యువర్ చాయిస్. అది ఫస్ట్ నరుక్కునే ముందల అరే బాబు మేము ఇది ఇచ్చినాము, అనవసరంగా మీరు అసత్య ఆరోపణలు చెయ్యకండి అని చెప్పి అంత నిబద్ధత రాజకీయాలు చేస్తే లెట్ దెమ్ డిసిప్లిన్. అన్న అయితే రేవంత్ రెడ్డి గారేమో నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినాను రేవంత్ రెడ్డి అంటాడు. అసెంబ్లీలో ఇంకో మంత్రి ఏమో లేదు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని అంటాడు. ఇంకో మంత్రి ఏమో లేదు వచ్చిన ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని ఇంకో మంత్రి అంటాడు. ఇదేది కాదు, మేము ఇచ్చినవి చూపించి మేము ఇచ్చినాం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి ఎవరిది ఇంతమంది ఇన్ని మాటలు చెప్తుంటే ఎవరిది నిజం అని నమ్మవచ్చు, ఎవరు అబద్ధం అని చెప్తారు అని నమ్మొచ్చు అన్న? ఎవరు అబద్ధం చెప్తుర్రు, ఎవరు నిజాలు కాంగ్రెస్ పార్టీ అబద్ధం అనేది రకరకాలుగా ఉంటుంది. 61, 71, 81, 1,00,000 అంటుర్రు అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. వాళ్ళకి ఏంది అనేది ఒక అవగాహన, స్పష్టత అనేది లేదు. అందువలన వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు నిజం 1,00,000 సార్లు చెప్పినా, యూరోపియన్ కంట్రీస్కి పోయి చెప్పినా, ఇండియాలో చెప్పినా, అంటార్కటికాలో చెప్పినా, జమ్మూ కాశ్మీర్లో చెప్పినా ఒక్కటే నెంబర్ ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది. 60 చెప్తుర్రు, 70,000 చెప్తుర్రు, ఒక మంత్రి 60,000 చెప్తుండు, ఒక మంత్రి 70,000 అని, ఒక మంత్రి 1,00,000 అని చెప్తురు కదా. అంటే మనకు కొంచెం అవగాహన పరంగా ఆలోచిస్తే అది అబద్ధం కాబట్టి వాళ్ళకు ఒక లెక్క అనేది లేదు కాబట్టి ఒక్కొక్కరు తోసిన నెంబర్ చెప్తురు. అంటే ఊట గడవడం కోసం బతకాలి కదా, వీళ్ళు మంత్రి అని తెలవాలి కదా. ముఖ్యమంత్రి అంటే అబ్బో ఈయన లేకపోతే తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఊపిరాగి చచ్చిపోతారు అనేది నమ్మాలి కదా. అట్లా అనాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి ఊదాలి. మరి నేను ఇప్పుడు ఇంత ఆధారాలతో మాట్లాడుతున్నా, ఏదైనా మాట్లాడితే వాళ్ళు షో చేయమండి. అన్న చెప్పండి, మొన్న నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అయితే నేను నిరుద్యోగులకి 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు అని నిరూపిస్తే నా తల నేనే నరుక్కుంటా అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాడు. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రి నేను అబద్ధాలు ఆడితే నా తల నరుక్కుంటా అని చెప్పిండు. ఆయనకి కుర్చీ కాళ్ళని నరికేసి కూర్చోబెట్టినాం ఈ నిరుద్యోగులు. మళ్ళీ ఇప్పుడు ఈయన తల నరుక్కుంటా అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నాడు, మొత్తం అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ 60,000 అన్నాడు, మరి 60,000 నుంచి 70,000 దాకా ఎట్లా పెరిగినాయి? 70 నుంచి 1,00,000 ఎట్లా పెరిగినాయి? 1,00,000 నుంచి 1,60,000 ఎట్లా పెరిగింది? మళ్ళీ 75,000కి ఎట్లా వచ్చింది? మళ్ళీ 70,000 ఎట్లా అయింది? మీ పిసిసి అధ్యక్షుడు మొదటి ఏడాదిలో కాదు 5 సంవత్సరాల లోపు 2,00,000 ఉద్యోగాలను మాట్లాడారు. అది ఎట్లా మాట్లాడారు? మీ పిసిసి అధ్యక్షుడే మళ్ళీ అదే రోజు 85,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు.
మీరు ఈ అందరి తలలు తీసుకొని రా, మేము ఏ కత్తి తీసుకురావాలో మేమే తయారు చేసుకొని తీసుకురావాలా, మరి నువ్వే తీసుకొని వస్తావా, తీసుకొని రా, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. ఇంత అబద్ధాలు మాట్లాడమా? అబద్ధాల మీద ఎన్ని రోజులు నడిపిస్తారంటే ఇవాళ నిరుద్యోగులు మీ అబద్ధ మాట్లాడి పిల్లలు మనస్తాపానికి చెంది ఇలా ఆత్మహత్యకు దారి తీస్తున్నారు. దానికి కారణం మీరే. ఎందుకంటే మనిషికి ఒక అబద్ధాలు ఆడుతున్నారు, మంత్రులకు మా అబద్ధాలు ఆడుతున్నారు, ముఖ్యమంత్రులకు అబద్ధ మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒకరైనా సక్రమంగా చెప్పిన మాటనే చెప్పిరా? లేదు, అందరు అబద్ధాలు మాట్లాడడమే. ఇలా అబద్ధాలు మాట్లాడి ఏంద్ర బాబు ఈయన దానికి ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ 2 సంవత్సరాల్లో కాదు, మేము మొదటి ఏడాదిలో కాదు, 5 సంవత్సరాల లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీ పిసిసి అధ్యక్షుడు ఇలా మనస్తాపానికి గురై ఇలా విద్యార్థులు ఆత్మహత్యకు దారి చేస్తున్నారు. అదేవిధంగా డిఎస్సిలో కూడా 70% ప్రమోషన్లు పోతున్నారా నాయన అని చెప్పేసి ఎప్పటి నుంచో మీకు చెప్తూనే ఉన్నాం. 30% మాకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చిర్రు. మరి ఆ ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎడిపోయినాయి. 70% ప్రమోషన్ ఇచ్చుకున్నప్పుడు 30% మాతో భర్తీ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎడిపోయినాయి. అదొక 9,000, అదొక 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 16,000-17,000 ఎస్జిటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో మీరు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగం రాకుండా ఒక నిరుద్యోగి చనిపోయినప్పుడు సిద్దిపేటలో లాస్ట్ ఇయర్ ఆ జిల్లాలో ఒకటే పోస్ట్ ఉందట. వాళ్ళ ఇంటికి కాడిపోయి పరామర్శించినాం. మొన్న ఒక విద్యార్థి. ఇట్లా మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇలా 19 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఈ రాజకీయ నాయకులు కాదా? వీళ్ళే కదా. ఈ రాజకీయ నాయకులు అబద్ధాలు మాట్లాడి అబద్ధ హామీలు ఇచ్చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసేసి మేము ఏదో మీడియా మొత్తం కొనుక్కున్నాం, అన్ని మీడియా మేము కొనుక్కున్నాం, మేము చెప్పింది వాళ్ళు అన్నీ చూపిస్తూ ఉంటారని చెప్పేసి చెప్పడం వల్ల ఇలా ప్రజలకు తెలియదా? నిరుద్యోగులకు తెలియదా? నువ్వు చెప్పినంత మాత్రం నిజం ఎట్లయిపోతుంది? అన్న చెప్పండి, నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు అయితే నిరుద్యోగుల గురించి ప్రస్తావించి నేను వాళ్ళకి 70,000 ఉద్యోగాలు ఇయ్యలేదని చెప్తే నా తల నేనే నరుక్కుంటా అని చెప్పిండు. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డిని తలలు మెడకాయలు నరుక్కోవడం పనిచేసి ఆ కటిక పని పనిచేసి ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పని ఉందో గవర్నమెంట్ చేయాల్సింది వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. అనవసరంగా ఈ మాటలు మాట్లాడి పిల్లల్ని రెచ్చగొట్టి చావుకు కారణం కావద్దని చెప్తున్నాం. అన్న మరి రేవంత్ రెడ్డి 70,000 ఇచ్చినా అంటుండు, ఇంకో మంత్రి ఏమో లేదు 60,000 80,000 ఇచ్చినా అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వీళ్ళేమీ లేదు మేము ఇచ్చినా చూపించి మేము ఇచ్చినాం అని వాళ్ళు అంటారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి ఇంతమంది ఇన్ని చెప్తుంటే ఎవరు నిజం అనుకోవచ్చు, ఎవరు అబద్ధం అనుకోవచ్చు? ఎవరిచ్చిన ఉద్యోగాలు అవి కావు. అవి తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి వాళ్ళ సేవకులు వచ్చేటటువంటిది. కాకపోతే ఆ ప్రభుత్వ సమయంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అక్కడ ఉన్నటువంటి లిటిగేషన్స్ నెయ్యి సాల్వ్ చేయకుండా ఈయన ఇచ్చిండు. కాబట్టి అవి రేవంత్ రెడ్డి ఇచ్చిన మా సమయంలో ఏ అయితే నోటిఫికేషన్లు వచ్చినాయని క్లెయిమ్ చేసుకుంటుండో అది శుద్ధ తప్పు. అదే కనుక వాస్తవం అయితే ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిండు, ఎప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది, దానికి ఆయన చేసిన పరిష్కారం ఏందో చెప్పాలి. అన్న మరి మీరు ఇట్లే ఉద్యమాలు ధర్నాలు ర్యాలీలు చేసుకుంటుంటారా, లేకపోతే మరి మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎప్పుడు వస్తాయి? ఒకవేళ రాకపోతే దీనిపైన మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఉద్యోగాలు వస్తాయంటే ఇప్పుడు ఆయన నోటిఫికేషన్ ఇస్తే ఒక నోటిఫికేషన్ చదువుకుంటారు, రాలేదంటే వేరేది చేసుకుంటారు. కానీ చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించాలిగా గవర్నమెంట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు. అది కల్పించకపోతే అది ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బగా మారుద్ది. ఎందుకంటే సమాజంలో సోషల్ అన్రెస్ట్ అవుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ ఒకప్పుడు వేరే ఉద్యమాలు ఉండే కానీ ఇలా యూత్ తీసుకుంటున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా నిరుద్యోగిత అంశం చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి ఇది రేపు ప్రభుత్వం చేసేటువంటి అవినీతి పైకి కూడా ఈ ఉద్యమం అనేది మల్లుద్ది. కాబట్టి ఈ విధంగా సమాజంలో ఒక రకమైనటువంటి ఒక అసంగా ఎట్లా పోతుందంటే ఇది చాలా దరిద్రమైనటువంటిది, ఒక సమాజాన్ని అస్థిరపరిచేటటువంటి దిశగా వెళ్ళుద్ది. కాబట్టి ఆ దిశగా వెళ్ళకముందే వీళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, మొన్న నిజామాబాద్లో ఎన్నికల ప్రచారంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి గారు అయితే నిరుద్యోగుల్ని ప్రస్తావిస్తూ నేను వాళ్ళకి 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపించండి, నా తల నేనే నరుక్కుంటా అని చెప్పిండు. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తల నరుక్కోవాల్సిందే మీరు. ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు నిజంగా మీలో చిత్తశుద్ధి, మీలో సరైన నాయకులు మీరు ఉంటే ఈరోజు మీరు స్వేదపత్రం తీసుకొని రండి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని పోస్టులు భర్తీ చేశారు? గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎంత పోస్టులు భర్తీ చేశారో తీసుకోరా. అసలు రేవంత్ రెడ్డి గారు నాకు ఒకటి అర్థం కావట్లేదు. మీ మినిస్టర్లే 4-5 మినిస్టర్లు 5 విధంగా మాట్లాడుతున్నారు. మరి మీకు ఇక్కడే క్లారిటీగా ఉంది. ఇక మీరు ఖచ్చితంగా తల నరుకోవాల్సిందే. ఎందుకంటే ఒక మినిస్టర్ ఏమో 70,000 అంటాడు, ఒక మినిస్టర్ ఏమో 80,000 అంటారు, ఒక మినిస్టర్ ఏమో 1,00,000 అంటాడు, ఇంకొక మినిస్టర్ ఏమో 2 లక్షలు అంటున్నారు.
మరి ఇలా అన్నప్పుడు మీరు తల నరుక్కోవాల్సిందే కదా. మరి ఇంత ఉన్నప్పుడు మీరు ఎందుకు నిరుద్యోగుల గురించి స్పందించడం లేదు? మరి ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. నిన్న పాపం ఒక నిరుద్యోగి 86%, 96% ఇంటర్మీడియట్లో, 94% 10th, మరి బీటెక్లో 75% మెరిట్ ఉన్న విద్యార్థి ఒక ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఇంత కూడా చలనం రావటం లేదా? మీ ఎలక్షన్లో బిజీ ఉన్నారు అంతే తప్ప కానీ నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావడం లేదు. మరి ఈరోజు కూడా నిన్న పాపం జగిత్యాలలో ఒక చనిపోతే శవయాత్ర తీసుకుపోతుండే. ఆ శవయాత్ర తీసుకుపోవడానికి కూడా పర్మిషన్ లేకుండా నిన్న అక్కడ గంట సేపు ఆపించినాడు పాపం. అక్కడ మన ఉత్తమ్ రెడ్డి గారు పర్యటన ఉంటే పాపం పోలీసు వాడు అక్కడ గంట సేపు. ఇదేనా మీది రాజ్యం? ఇదేనా? కొంచెమైనా తెలివి ఉండాలి. మీరు రాయకులు కదా. ఫస్ట్ ఆ శవయాత్రకి కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది ఇంత దారుణమైన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిరుద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. మరి మొన్న చనిపోయినా కూడా ఇంత కూడా రెస్పాన్స్ లేదు. చీమ కొట్టినట్లుగా కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో మరి విన్నాం కదా, ఇది రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోతే నా తల నేనే నరుక్కుంటా అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని మీద నిరుద్యోగుల యొక్క జవాబు. మరి వాళ్ళు చెప్తున్న దాని పరంగా ఈ 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టయితే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి, అప్పుడు నిరూపణ అవుతుంది నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చాడా లేదా అని అయితే నిరూపణ అవుతుంది అని వాళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ ఇక ముందైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా ఇన్ని రోజులు జరిగిన దానికి ఇంకా ఎక్కువ చేసి చూపిస్తామని అయితే వాళ్ళైతే గట్టిగా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.